నిజంగా చెప్తున్నా. రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత సినిమాకి ఎంత నెగటివిటీ వస్తుందో, కనీసం సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే నిజంగా నాకు షాక్ అనిపించింది. ఎందుకంటే ఒక మూవీ లవర్గా ఒక సినిమా ఎందుకు బాగలేదు అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక వీడియో పెట్టాలి. అంతేగాని సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కొందరు ఉన్నారు చూడండి, చెత్తనా కొడుకులు. రావణ్ ఫర్ యూ గారు కానీ, రాగడి కానీ, బార్బియల్ కానీ, వీళ్ళందరూ ఏదో కూర్చొని పెద్ద చర్చ ఏందిరా అది. ఏందిరా భయ్, మీరు మొత్తం జూమ్లోకి వచ్చేసి ఆ సినిమా కోసం మీ పూల చొక్కగాడు ఇంకా 4-5 కూర్చొని అబ్బాబ్బాబ్బా అంతగానే మేము పని ఏముందిరా మీకు నచ్చలేదు. సో మీకు దాన్ని డిఫాల్ట్ చెప్పండి. మొత్తం ఇక ప్రభాస్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయినట్టు, ప్రభాస్ ఇక జిందగీలో లేవన్నట్టు చెప్పలేదురా. అసలు మారుతి నిజంగా చెప్పాలి, తన కెరియర్ మీరు చూసుకుంటే ఫస్ట్ తీసిన సినిమాలు 3 మొత్తం అది అడల్ట్ రేటెడ్ మూవీ లాగా ఉండే. దాని తర్వాత భలే భలే మొగాడి సినిమా తర్వాత అతను కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసాడని తెలిసింది, ప్రతిరోజు పండుగ. దాని తర్వాత మారుతి దగ్గర నుంచి ప్రభాస్ అన్న సైన్ చేసిందంటే అబ్సల్యూట్లీ అందరికీ షాక్ అయిపోయింది. ఎందుకంటే చిన్న స్థాయి డైరెక్టర్ని ఎలా ఒప్పించండి అనేది. కానీ ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంట్రా అందరికి తెలియాల్సింది ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇది హర్రర్ థ్రిల్లర్ అని కామెడీ బేస్డ్ అని చెప్పుకొని ఒక రాజుగారి గది సినిమా లాగా ఫ్యాంటసీ లాగా తీసుకుపోయారు. కానీ దీంట్లో మారుతి చేసిన గుడ్ వర్క్ ఏమైతే ఉందంటే అది సొంతంగా ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసింది. మన తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్ ఇంతవరకు రాలేదు. వస్తే ఇలానే ఉంటుంది, మొగ్గ పెడతారు, దానికి బాగా బాగా మొగ్గ పెట్టి పడేస్తారు. అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో నాకైతే చెప్పాలి అంటే సినిమా ఫ్లాప్స్ ఉన్నాయి. ఏంటంటే సినిమాకి డ్యూరేషన్ అని చాలా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే అబ్సల్యూట్లీ వర్క్, ఇస్ ఎ నో డౌట్ అబౌట్ ఇట్ అనమాట. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓపెన్ కాగానే కొన్ని సీన్స్ కానీ సాంగ్స్ కానీ వర్త్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. సెకండ్ హాఫ్లో కొద్దిగా లాగినట్టు ఉంటుంది, దాంట్లో కామెడీగా ఉంటుంది, ప్రేక్షకుడు ఖచ్చితంగా నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక లాస్ట్కి ఏంటంటే ఇక ఆ సైకలాజికల్ థ్రిల్లర్ని తీసుకోలేకపోయారు. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు మనము ప్రీవియస్లో తెలుగులో రాలేదు కాబట్టి సినిమా అందరికీ నచ్చట్లేదు. మేబీ ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఈ సినిమా ప్రభాస్ అన్న కెరియర్లో దాంతోపాటు మారుతికి ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అనేది చెప్పుకుంటాం.